జ్యోతిష్యం పూజల పేరుతో మహిళలను వంచించి చరవాణిలో వీడియో తీసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని మెదక్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురానికి చెందిన బొమ్మేల బాపుస్వామి అలియాస్ శివస్వామి జ్యోతిష్యం చెబుతానని సంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో పర్యటించి మహిళలను మోసం చేశారు. ఇళ్లకు వెళ్లి మహిళలను మభ్యపెట్టి పరిచయం పెంచుకున్నాడు. ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా అయ్యే విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మేల బాపుస్వామి ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగ జంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిష్యం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం. మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే